అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు నిర్బంధిస్తున్నారు. రైతు పోరుబాట కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఈ సందర్భంగా వాళ్ళు అంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం మరి రైతులకు ఎరువులు లేక మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా రైతుల తరపున రైతులకు ఎరువులు అందించమని రైతు పోరనే కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా మరి అవసరాలు చేసి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మరి రైతులకి న్యాయం చేయమని నిరసన తెలుపు కార్యక్రమం చేపడితే మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ మా నాయకుల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడికి అవసరం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నియంత పరిపాలన ప్రభుత్వం మరి పరిపాలిస్తుంది. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు పక్షానే రైతే రాజు, రైతు బాగుంటే అందరం బాగుంటుందని ఆలోచించే నాయకులు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వ్యవసాయం దండగా అని రైతుల పక్షాన్ని ఎప్పుడు కూడా ఆయన రైతులకి ఎటువంటి సహకారం మంచి పనులు చేయడు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదు, అలాగే ఎరువులు ఇంతవరకు సరఫరా చేయలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సక్రమంగా విత్తనాలు పంపిణీ జరిగాయి. ఎక్కడ ఎవరు రికమెండేషన్ లేకుండా అందరికీ అందేవి. రైతు భరోసా కేంద్రాలు అన్ని నిర్మించడం జరిగింది. సక్రమంగా విత్తనాలు పంపిణీ చేస్తూ ఎరువుల కోసం ఎక్కడ ఇబ్బంది పడ్డనే మాట ఎక్కడ కూడా రాలేదు.